చెక్ పోస్టుల ఏర్పాటు తనిఖీల విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదని స్పష్టం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణాపై మంత్రి నాదెండ్ల ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ మాఫియా అక్రమాలపై సీఎం చంద్రబాబుతో త్వరలోనే చర్చిస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే సీఐడీ ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తామన్నారు. తనిఖీలు చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతామంటూ వ్యాపారులు బెదిరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, న్యాయంగా వ్యాపారం చేస్తే వారి జోలికి ఎవరూ వెళ్లబోరని, స్వయంగా సర్కారే వారికి దన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అక్రమార్జనతో నిబంధనలను తుంగలో తొక్కే వ్యాపారులను తాము వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కొత్త చెక్ పోస్టుల ఏర్పాటు తనిఖీల విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదన్నారు మంత్రి నాదెండ్ల. ఇక నుంచి యాంకరేజ్ చెక్ పోస్టుల వద్ద రౌండ్ ది క్లాక్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రస్తావించి ఖచ్చితంగా ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, ఒక మార్పు తీసుకురావాలి, జరిగిన దుర్వినియోగం, వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగాలని ప్రభుత్వం నుంచి మన అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకున్నాం. పేదవాడిని రక్షించడానికి కోసం, పేదవాడికి అండగా నిలబడడానికి కోసం చెక్ పోస్ట్ 5వ తారీఖున ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన రోజే కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, 2-3 రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఒకేసారి మేము ఎటువంటి సమస్యలు వస్తాయో కూడా పూర్తి స్థాయిలో మాకు అవగాహన లేదు కాబట్టి ఒక వారం రోజుల తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ట్రాఫిక్ మూవ్మెంట్ జాగ్రత్తగా తీసుకెళ్లేటట్టు చేద్దాం అనే విషయం ఆయన ప్రస్తావించారు. మీ అంచనాల ప్రకారం, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంచనాల ప్రకారంగా రోజుకి 1100 లారీలు పోర్టుకి రావాలి. మొదటి 2 రోజులు కొంచెం ఇబ్బంది అయినా కూడా 3వ రోజు నుంచి 380, 463 ఈ విధంగా సంఖ్య ప్రతిరోజు పెరుగుతానే వస్తాం. 3 షిఫ్ట్లు ఆపరేట్ చేస్తున్నాం. ఉదయం 6 నుంచి 2 వరకు ఒకటి, 2 గంటల నుంచి 10 వరకు ఒకటి, 10 నుంచి మళ్ళీ ఉదయం 6 వరకు ఇంకో షిఫ్ట్, 3 షిఫ్ట్లు ఆపరేట్ చేస్తున్నాం. అయితే మా ఇంటర్నల్ రివ్యూలో ఇందాక కొంచెం స్టాఫ్ షార్టేజ్ ఉందని చెప్పారు. ఇమీడియట్గా మా ఎండి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 12 మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డైవర్ట్ చేసి రేపటి నుంచి 3 షిఫ్ట్లకి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ మేము 12 మందిని అవసరమైతే పక్క జిల్లాల నుంచి కొంతమంది సీనియర్స్ కూడా తీసుకొచ్చే విధంగా ఒక ఏర్పాటు చేసుకుని ఆ వెసులుబాటు ఇమీడియట్గా కల్పిస్తాం. దీంతో పాటు ట్రాఫిక్ విషయం డిఎస్పీ గారితో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.